జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ పెళ్ళాన్ని మన వైపు ఉండమంటే అదేమో ఆ వసు కొంగు పట్టుకుని తిరుగుతోంది. రాగానే గట్టిగా బుద్ధి చెప్పు భాస్కర్. వదినకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వనయా. నేను అఖిల్కి ఎంత నమ్మకంగా ఉంటాను బావగారు, అలాగే పావనక్క కూడా మీకు ఆడకట్టపై ఉండమని చెప్పండి. కావాలంటే 2 దెబ్బలు వేసి మరీ చెప్పు పెద్దడా. అప్పుడే కొద్దే దానికి భయం ఉంటుంది. అంటే రేపు నన్ను కూడా అఖిల్తో కొట్టిస్తావా అంటే? చచ్చా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు కూతురు అంటూనే నాకు కొరువు పెట్టేలా ఉన్నావు. నేనైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి పిలిచారు? నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావే? నేను వేసిన ఒట్టు గట్టు మీద పెట్టావా, లేదంటే నాకు చచ్చే ధైర్యం కూడా లేదనుకుంటున్నావా? నా మాట అంటే నీకు లెక్కలేదా? నిన్ను ఆగండి. ఇప్పుడు ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీరు వసు వదిన కలిసి ఉండడం మాకేం నచ్చట్లేదు వదిన. అది మన శత్రువు, దాంతో నీకు మాటలేంటే? బస్సు అక్కతో కలిసి నన్ను టార్చర్ చేస్తున్నావా అక్క? మరి అభిని వసుని ఇంటికెందుకు తీసుకొచ్చారు? వసుకి అబార్షన్ ఎలా చేసి అభితో ఆస్తి రాయించుకోవడానికి. కదా, అంటే శత్రువు మన దగ్గరే ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చనే కదా వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. అవును, అందుకే తీసుకొచ్చాం. మీరు శత్రువు దగ్గరగా ఉండాలనుకున్నారు, నేను శత్రువు పక్కనే ఉండాలనుకున్నాను. ఏమంటున్నావే? మన గదిలో మనం ఉండి వసు గదిలో వసు ఉంటే మనమేం చేయగలం? అదే నేను వసు పక్కనే ఉంటే వసుని ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. నిజంగానే అంటున్నావా నువ్వు? ఏంటి పిన్ని, నా భర్త కన్నా ఆ వసునే ఎక్కువ నాకు? నా బిడ్డల భవిష్యత్తు కన్నా ఆ వసు బిడ్డ ఎక్కువ నాకు? రాముడు అడవిలో ఉంటే సీత అంతఃపురంలో లేదు పిన్ని, రాముడితో పాటు అడవులకే వెళ్ళింది. నేను కూడా అంతే, నా భర్త ఎటువైపో నేను అటువైపే. ఒక సీత, ఒక సావిత్రి, ఒక అనసూయ, ఒక అరుంధతి, ఒక పావని. నేను కూడా పతివ్రతనే పిన్ని, పతిభక్తి ఉన్నదాన్ని. నన్నే అనుమానిస్తారా? ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? నేను నమ్మాలనిపించటం లేదే. నీ మాటల్లో ఏదో వెటకారం ఉంది. ఆ పత్తయ్య, అందరినీ అనుమానించావు, ఆఖరికి పావుని కూడా అనుమానిస్తున్నావా? మా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకెదురు చెప్పలేదు తెలుసా? తను నిజంగా పతివ్రతే. ఇంకొకసారి పావుని అనుమానించావంటే నీ పీక పిసికేస్తాను. నా మీద మీకా నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వేంటో నాకు తెలుసు పావని. నా అనుమానము ఈరోజు పొద్దునే పోయింది. నువ్వు నా భార్యవి, నేను చెప్పిందే వింటావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళాలా లేక వసు గదిలోకి వెళ్ళాలా? వసు దగ్గరికి వెళ్ళు. టైం చూసి తన కడుపులో ఉన్న బిడ్డని చంపేయి. చంపేస్తానండి, చంపేస్తాను. చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.